దేవుని వాక్యము అనగానే మన మనసులో కొన్ని మాటలు లేకపోతే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఉదాహరణకు దేవుని వాక్యం విందాం అనగానే ఒక దైవ సేవకుడు మనకు గుర్తుకు రావచ్చు. చాలా నీతిగా జీవించిన వాడు, లేకపోతే చాలా నీతిగా జీవించిన స్త్రీ, ఆయన నేర్పిన దేవుని వాక్కులు, ఆయన మనకు చూపించినటువంటి మార్గం, ఇవన్నీ గుర్తుకొస్తాయి. నేను ఆ దేవుని వాక్యం గురించి మాట్లాడటం లేదు. ఎందుకు అంటే ఇంక్లూడింగ్ నేను మాట్లాడే మాటలు కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ వాక్యము బోధించే స్పష్టమైన సత్యము కలిగినటువంటి మాటలను మాత్రమే ఈరోజు ఆ దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాను. దాని గురించిన స్పష్టత పోను మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందు కీర్తనలు 119వ అధ్యాయము 160వ వచనం కనుక చూసినట్లయితే, యెహోవా చిత్తగింపుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును అని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నట్లుగా, ఆరాధిస్తున్నట్లుగా, ఆయన జీవితంలో వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, నీ వాక్య సారాంశము సత్యము అంటున్నాడు. మనం అప్పుడప్పుడు దేవుని వాక్యము చదువుకుంటాం అని అనుకున్నప్పుడు, దేవుని వాక్యం అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసి కళ్ళు మూసుకుని ఎక్కడో వేలు పెట్టి అక్కడ చదివి, అబ్బా ఈరోజు బాగానే మంచి వాక్యం వచ్చింది, ఈరోజంతా బాగుంటుంది అని అనుకునే టైపు అప్పుడప్పుడు. మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు. మామూలుగా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. క్యాలెండర్లో పొద్దున్న లేస్తేనే ఒక వాక్యం చదువుకుని, అబ్బా ఈరోజు భలే మంచి క్యాలెండర్ వచ్చింది అంటే, ఇది క్రైస్తవులు ముహూర్తాలు పెట్టుకునే పద్ధతి అన్నమాట. పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే క్యాలెండర్లో ఆ రోజు ఏ వాక్యం వచ్చిందో చూసుకుని, ఈరోజు మంచి వాక్యం పెట్టారులే, అయితే ఆ రోజు మంచి రోజులే అనుకునే టైప్ మనం అప్పుడప్పుడు కదా. నేను అలాంటి వాక్యం గురించి మాట్లాడటం లేదు. నేను 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ వాక్యము సంపూర్ణముగా దేవుని వాక్యము అన్న విషయాన్ని, సంపూర్ణముగా అది మన జీవితాలను మార్చటానికి దేవుడిచ్చినటువంటి ఒక ప్రేమ లేఖ బహుమతి, ఆయన నైజము, ఆయనకున్నటువంటి గుణ లక్షణాల పొందిక